కాంగ్రెస్ సర్కార్ కమిషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. వడ్ల కొనుగోలులో విఫలమైన కాంగ్రెస్ సర్కారు దిగిపోవాలని డిమాండ్ చేశారు. శ్రద్ధానంద గంజ్లోని వడ్ల కొనుగోలు కేంద్రంలోని అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలోని సమస్యలపై జాయింట్ కలెక్టర్కు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. తక్షణమే ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఇస్తూ కమిషన్ కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న పనికి. అయినా కానీ మొత్తము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్లమయమైందో ఈ రైతుల వడ్ల సేకరణలో కూడా కమిషన్లే ఎంటర్ అయిన ఇంట్లో. ఎందుకంటే లారీలోడు వాడికి పైసలు ఇస్తే ముందు వస్తాడట, ఎవరికి పైసలు ఇస్తారు వాళ్ళకు. అంటే ప్రభుత్వము ఆ లారీ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని వీడు రైతుల దగ్గరకు వస్తూ ఉన్నాడు. హమాలీలు సరిగ్గా ఉండరు. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 40% కూడా ప్రొక్యూర్మెంట్ సేకరణ చేయలేదు. రైస్ మిల్లలో స్థలం లేదు, రైస్ మిల్లలో తీసుకోరు. ఇవన్నీ కూడా వట్టి మాటలు. మీరు గ్రామాలలోనే రైతులకు చాలా చోట్ల వాళ్లకు ట్రాక్టర్లు ఉన్నాయి. ముందు మీరు వడ్ల సేకరణ చేసి ప్రొక్యూర్ చేసుకొని మీకు అక్కడ అనుకూలమైన స్థలంలో, ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి అనేక, ఇప్పుడు మీరు రైతు వేదికలు ఉన్నాయి గ్రామాలలో, స్కూళ్ళు ఉంటాయి, షెడ్లు ఉంటాయి. అక్కడ ముందైతే మీరు ప్రొక్యూర్ చేసుకోండి. ఆ తర్వాత రైస్ మిల్లలకు డిస్పాచ్ చేయండి, రైస్ మిల్లలకు తర్వాత డిస్పాచ్ చేయండి. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కేవలం డాంబికంగా మీరు ఇస్తున్న రైతుకు ఏది కూడా ఇప్పటి వరకు న్యాయం చేయలే. రైతు రుణమాఫీ మొత్తం చేయలే. రైతు భరోసా ఇప్పటి వరకు కూడా 20% ఇచ్చిండ్రు. ఇవన్నీ మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రూట్స్ బెడ్ పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే